హలో నమస్తే. ప్రస్తుతం మనం యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సంబంధించి నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ దాదాపు 1 మంత్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా రైతు రుణమాఫీకి సంబంధించి అట్ ఏ టైం 2 lakhs సంబంధించి దీని గురించి కూడా రాష్ట్రం మొత్తం అంటే దేశ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం తెలంగాణలో. సో దానికి సంబంధించి మొత్తం ఊరూరు సంబరాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా బడ్జెట్ గురించి అసెంబ్లీలో వేడి చర్చలు అయితే జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి క్షుణ్ణంగా అసలు రాష్ట్రంలో అదేవిధంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మన దగ్గర యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జి ప్రసాద్ అయితే మన దగ్గర ఉన్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్కి అయితే సంసిద్ధంగా ఉన్నట్టున్నారు. దానికి సంబంధించి సభ్యత్వాలు కావచ్చు మిగతా వీటన్నిటి గురించి ఎట్లా చూస్తున్నారు? ప్రస్తుతం అయితే మనం యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ మంత్ 5th టు ఆఫ్టర్ మంత్ 5th వరకు ఈ యొక్క ఎలక్షన్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్స్లో స్టేట్ టు మండల్ విలేజ్ ఆల్ ఎలక్షన్స్ వచ్చేసి మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో నేను మండల్ అధ్యక్షునిగా పోటీ చేయడానికి బరిలో దిగాను. దీనికి ప్రతిగుణంగా దాదాపుగా ఈ యొక్క యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో ప్రతి విలేజ్ని, ప్రతి నాయకుని, ప్రతి కార్యకర్తని ఏ విధంగా సభ్యత్వం చేయించాలనే ప్లానింగ్ మరియు దీని యొక్క ప్రణాళికను ఈ మంత్లోపు మేము క్లియరెన్స్ తీసుకొని ముందుకు సాగుతున్నాం. సో రాజకీయాలు అంటే ఒక పెద్ద చరిత్ర. సో అటువంటి రాజకీయాల లోపలికి ఇది అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎక్కడ మొదలైంది? దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి అంటే బేసిక్ ఎడ్యుకేషన్తో పాటు ఒక యువకునికి విద్యార్హతతో పాటు రాజకీయ లక్షణాలు ఏ విధంగా అవలంబించుకోవాలి అనేది అతడు ముందుండి ఈ యొక్క విద్యారంగంతో పాటు రాజకీయ లక్షణాలు కూడా ఉంటే ఏ విధంగా ముందుకు సాగాలి, యూత్కి మెయిన్ ఇంపార్టెంట్ విద్యతో పాటు రాజకీయ లక్షణాలు కంపల్సరీ అవగాహన ఉండాలి. నేటి తరంలో రాజకీయం అంటేనే ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు రుణమాఫీ దీనికి సంబంధించి కంప్లీట్ నిన్నటితో సెకండ్ విడత కూడా కంప్లీట్ అయింది. సో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వీటిని నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనుకోవచ్చు. ఎస్, కంపల్సరీ. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఏ పార్టీ కానీ ఏ నాయకులు కానీ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆధ్వర్యంలో ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ అనేది ఎలాంటి దేశంలోనే మొదటి చరిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ప్రజలు ఈ యొక్క రైతు రుణమాఫీ వల్ల గ్రామాన సంబరాలు చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేస్తూ అంబరాన్ని అంటిన సంబరాలుగా చాలా వరకు అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతం బడ్జెట్ గురించి సెంట్రల్ బడ్జెట్ ఆల్రెడీ అయిపోయింది. స్టేట్ బడ్జెట్లో సెంట్రల్ బడ్జెట్ నుంచి రాష్ట్రానికి నిధుల విషయంలో తీసుకుంటే అసలు రాలేవనే విధంగా మాట్లాడుకుంటున్నారు. కేవలం బీహార్, ఆంధ్రప్రదేశ్ రెండుకి వచ్చింది. ఈ 2 బడ్జెట్, ఈ 2 రాష్ట్రాల బడ్జెట్ అనే విధంగా ఉంది. మరి దీన్ని బట్టి మన రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కావచ్చు వీళ్ళు రాష్ట్రానికి ప్రయారిటీ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వారు పార్లమెంట్లో గలం విప్పుతామనుకున్నాం కానీ వాళ్ళు మౌనంగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి బడ్జెట్లు కేటాయించకపోవడంపై వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా మాకు ఎలాంటి ఇది లేదు, మేము పట్టించుకోము అన్న ఇది మీద వాళ్ళు ఉండడం చాలా దురదృష్టకరం. వాళ్ళు గలం విప్పి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెస్తే మరింత తోడ్పాటుగా ఉంటుందని నా యొక్క ఆలోచన. సో ప్రస్తుతం స్థానికంగా కూడా బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి ఎంపీగా ఉన్నారు. ఆమె కూడా దీని విషయంలో ఇలాంటి మాటలు అయితే మాట్లాడడం లేదు. దీన్ని ఎట్లా పార్లమెంట్ నుంచి ఎంపీ గారు ఉన్నారు, మరి వారు పార్లమెంట్లో గలం విప్పి మన పాలమూరు జిల్లాకు కూడా నిధులు కేటాయించి దాంట్లో వాళ్ళు భాగస్వామ్యం అవుతారనుకున్నాం కానీ వాళ్ళు కూడా మౌనం పాటిస్తూ పార్లమెంట్లో గలం విప్పకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు భవిష్యత్తులో అయినా పార్లమెంట్ నుంచి మా మామనాథ్ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో గలం విప్పాలని మేము కూడా వారిని అభ్యర్థిస్తున్నాం. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కొంచెం సైడ్ అయినట్లే కనిపిస్తుంది. ఎంపీ ఎలక్షన్లో అయితే 0 seats అయితే వచ్చినాయి. ఇక రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఉంటుంది అనుకోవచ్చా? అలా ఏమి టోటల్గా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో ఆల్మోస్ట్
కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పోటీ తప్ప బీఆర్ఎస్ బీజేపీ అనే వేరే పార్టీలో పోటీ ఆప్షన్ ఆ ఆప్షనే లేదు అసలు. ఓన్లీ కాంగ్రెస్ టు కాంగ్రెస్ అనే లోకల్ బాడీ ఎలక్షన్లో మాత్రం ఆపోజిట్ పార్టీకి ఎలాంటి ఛాన్స్ అస్సలు లేదు. సో 6 గ్యారెంటీలకు సంబంధించి ఇంకా దాదాపు కేవలం ఒక 2-3 మాత్రమే క్లియర్ అయినట్టునే మిగతా పెండింగ్ ఉంటుంది. సో ఏదైతే గ్యాస్ సంబంధించి కానీ మిగతావి, సో ఈ విషయంలో అంటే గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోనే చేస్తామన్నది 7 నెలలు కంప్లీట్ అయినా చేయకపోవడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం వచ్చేసి బడ్జెట్. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా పేర్చి గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా ఇచ్చిన హామీల ప్రకారం కొంత టైం మరి కొంత సమయం ఇస్తే ఆ మిగతా 2-3 పథకాలు కూడా కంప్లీట్ చేస్తామని ఆల్రెడీ సీఎం గారు అసెంబ్లీలో చెప్పారు. కొంచెం టైం పడుతుంది. ప్లస్ కేంద్ర స్థాయి నుంచి మనకు బడ్జెట్ ఇంకా రావాలి. వచ్చిన బడ్జెట్ సరిపోవట్లేదు. ఈ రైతు రుణమాఫీకే దాదాపుగా 31,000 కోట్లు చేశారు. సో ఇంకా మనకు నిధులు కేంద్ర స్థాయి నుంచి మనకు నిధులు ఏ విధంగా చర్యలు లేవు కదా, నిధులు అదొక మన బడ్జెట్లోనే క్లియర్ అయిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ కూడా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా, అంటే మన నుంచి ట్యాక్స్ రూపంలో పోయినాయి కూడా వచ్చే విధంగా లేదు. ఆల్రెడీ సీఎం గారు 2 సార్లు కలిసినట్టున్నారు. ఈ విషయంపై ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు, చర్చించారు. పీఎం గారితో కూడా కేంద్ర మంత్రులతో చర్చించారు. పార్లమెంట్లో ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డ 8 మంది బీజేపీ ఎంపీలు కానీ మన కాంగ్రెస్ ఎంపీలు కానీ వీరందరూ పార్లమెంట్లో గల విప్పితే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా కొంతవరకు నిధులు తెచ్చుకోవచ్చు, మన యొక్క పనులని సక్రమంగా. సో ఏదైతే 2 లక్షల రుణమాఫీ క్లియర్ అయిపోయింది, ఇది 2 లక్షల రుణమాఫీ అయితే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అని చెప్పేసి ముందు చెప్పి ఇప్పుడు వచ్చేటికల్లా లేదు, దీంతో పాటు మిగతా 6 గ్యారెంటీలు క్లియర్ అయితేనే నేను చేస్తాను. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? గతంలో ఇదే హరీష్ రావు గారు చెప్పారు, మీరు ఈ 6 గ్యారెంటీలు అమలు పరిస్తే నేను రాజీనామా చేస్తా అన్న మాటను మాత్రం ఇప్పుడైతే ఒప్పుకోవట్లేదు. మరి వారికి ఏ భయం పుట్టిందో తెలియదు కానీ ఇచ్చిన మాటను మాత్రం మళ్ళీ మర్చిపోయారు. సో ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సంబంధించి అంటే పోటీ తీవ్రంగా ఉన్నది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లాస్ట్ సార్ పోటీ ఉంది, ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మీకు ఎవరెవరి నుంచి ఆశీస్సులు ఉన్నాయి మీకు ఈ ఎలక్షన్లో గెలవడానికి? ప్రధానంగా నా యొక్క రాజకీయ గురువుగా నేను, వారి యొక్క శిష్యులుగా నాకు చాలా వరకు అన్నిట్లో విద్యారంగంలో కానీ, రాజకీయ పరంగా కానీ, బయట సామాజికంగా కానీ, నైతికంగా కానీ ఏ విధంగా ఉండాలి అనే నైతిక విలువలను నేర్పిన మా గురువు గారు చల్వగాలి రాఘవేంద్ర రాజు గారు నాకు మోటివేషనల్ ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో ఆయన ఆశీస్సులతోటే ముందరికి పోతున్నా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్. తప్పకుండా వారి ఆశీస్సులు నాపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో జరిగే యువజన కాంగ్రెస్ ఎలక్షన్లో మండల ప్రెసిడెంట్గా నేను పోటీలో ఉన్నా. తప్పకుండా నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వచ్చే పనులను సక్రమంగా నిర్వహిస్తూ యూత్ని మన యొక్క ప్రజల పట్ల సమస్యల పట్ల ఏ విధంగా ముందుకు చైతన్యవంతం చేయాలి అనే అంశాలపై ఒక లీడర్గా వాళ్ళకు మోటివేషనల్ చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళని ఇచ్చేస్తూ వస్తాం. సో ప్రస్తుతం ఏదైతే 7 నెలలు అయితే కంప్లీట్గా వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, అంటే ఈ 7 నెలల పాలన బట్ట మీరు సంతృప్తికరంగా ఉన్నారా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో ఎక్కడైనా కానీ రైతు రుణమాఫీ అనే చరిత్రాత్మక ఘట్టకం ఏదైతే ఉందో అలాంటి నిర్ణయం కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరగడం చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి కంపల్సరీ ఈ యొక్క మిగతా గ్యారంటీలు ఏదైతే ఉచిత బస్సు ఉందో, 500 గ్యాస్ సిలిండర్ ఉందో, కరెంట్ బిల్ 0 బిల్ ఉందో, ఇవన్నీ కూడా ప్రజలకు సంక్షేమాన్ని మరియు వారికి వెసులుబాటుగా ఉన్న పథకాలే కాబట్టి సంతృప్తికరంగా ఉన్నారని నేను కూడా భావిస్తున్నా. సో రాబోయే కాలంలో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ప్రస్తుతం అయితే మనం మండలాధ్యక్ష బరిలో ఉన్నాం. ముందర ఇంకా పై స్థాయికి ఎదుగుతూ నా యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తా. ఆ యొక్క దృఢ సంకల్పం నాకుంది. నేను చేసే పనులను బట్టి నా యొక్క దళం ముందుకు ఇంకా ప్రజల్లో మనమేంటి అనే ఒక
ధోరణిని నేను ప్రేరేపించుకొని ముందుకు సాగుతా. నా యొక్క మోటివేషనల్ ఇన్స్పిరేషన్ నాకు ఎల్లకాలం ఆశీస్సులు అందిస్తూ వారు చెప్పే బాటలో వారు చేసే పనులను అనుసరిస్తూ ముందుకు సాగుతాను. సో ఫైనల్గా మహబూబ్ నగర్ నియోజకవర్గం, ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గం, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో ఎంపీ సీట్ని గెలిపించుకోపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఓకే, ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో చల్లా వంశీ రెడ్డి గారు ఓడిపోయారు. దాంట్లో కొంతవరకు పార్టీ వర్గాలలో ప్రజల్లోకి ఈ యొక్క 6 పథకాలు తీసుకుపోవడంలో కొంతవరకు చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల అలా కొంతవరకు బీఆర్ఎస్ ఏమన్నా మిక్స్ అయ్యిందంట. అది వాళ్ళకు అనుకూలంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేసుకోవడం వల్ల అటు కొంచెం సగం ఓట్లు చిలుచుకుపోయాయి, కొన్ని వన్ సైడ్ అలా. ప్లస్ ఇంకా 6 గ్యారంటీలు అనేది కొంతవరకు ఇంకా స్టార్టింగ్లో ఉంది, పెండింగ్లో ఉంది కాబట్టి ప్రజల్లో కొంతవరకు ఇంకా మార్పు రాలేదు. అట్లా కొంతవరకు పార్లమెంటు ఎన్నికల్లో చేయించుకోలేదు. సో ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, సో ప్రస్తుతం గతంలో జరిగిన అరాచక పాలనకు ప్రస్తుతం ప్రజాపాలన అనేది ఏదైతే ప్రభుత్వం పాటిస్తుందో అది 100% మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అమలవుతుంది అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే గత 10 ఏళ్లలో చూసిన అరాచకాలు, అన్యాయాలు, అక్రమ దోపిడీలు మహబూబ్ నగర్లో అయితే విచ్చలవిడిగా దాదాపుగా ఎంతోమంది భూములు కానీ వేరే విషయాల్లో కానీ చాలా వరకు అక్రమాలు, అన్యాయాలు చేశారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారి నేతృత్వంలో ప్రజాపాలన ప్రశాంతంగా ప్రజలు చాలా వరకు 10 ఏళ్లలో ఏ విధంగా అయితే భయభ్రాంతులతో ఉన్నారో గత 6 నెలల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ప్రజాపాలనలో ఇది ప్రజాపాలన, ఇలా ఉండాలి పాలన అంటే అన్న విధంగా వాళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానీ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు వాళ్ళని నమ్మి. అటువంటిది బడ్జెట్లో కేవలం అటు బీహార్కు ఇటు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఈ 2 రాష్ట్రాల బడ్జెట్ అనే విధంగా తయారు చేశారు. మరి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు అసలు పార్లమెంట్లో గలం ఇప్పుతారనుకున్నాం, కానీ మా దరిద్రం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, కానీ పార్లమెంట్లో ఇది. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కంప్లీట్గా వస్తున్న ఈ తరుణంలో 6 గ్యారెంటీలకు సంబంధించి దాదాపు అన్ని గ్యారెంటీలు ఒక్కొక్కటి సో రాష్ట్ర బడ్జెట్ను బట్టి ప్రతిదీ వాళ్ళు కంప్లీట్గా వస్తున్నది. సో సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ సంబంధించి అసెంబ్లీలో హోరాహోరీ చర్చలు అయితే జరుగుతున్నాయి. సెంట్రల్ బడ్జెట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఉండి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ తీసుకురాలేదని చెప్పేసి, అదేవిధంగా అసలు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొస్తారని ప్రజలను మీరు ఏదైతే మోసం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కావచ్చు, మిగతా ప్రాజెక్టుల గురించి సో పాలమూరు ఇకనైనా సస్యశ్యామలం చేస్తారని చెప్పేసి నమ్మి మీకు ఓట్లేస్తే మీరు ఏదైతే పదవులు ఇస్తే పెదవులు మూస్తారనే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర లోక్సభ ఎంపీలు 8 మంది ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఆ 8 మంది ఎంపీలు రాజీనామా చేయాలి, రాజకీయ సన్యాసం అన్న తీసుకోండి, లేకపోతే మళ్ళీ మీరు నిలబడితే తెలంగాణ ప్రజలు ఇండిపెండెంట్గానైనా గెలిపిస్తారని చెప్పేసి. సో అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సంబంధించి కూడా చెల్వకాలి రాఘవేంద్రరాజు గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పేసి, సో గెలిస్తే నెక్స్ట్ ఒక యువరక్తం రాజకీయాల్లోకి వచ్చి ఏదైతే చేయాలనుకుంటున్నారో అది క్షుణ్ణంగా చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బడ్జెట్ విషయాలు కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించి కానీ ప్రతిదీ ఒకటి 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న బీజేపీ గతంలో ఏదైతే స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఏదో లంక బిందెలు ఉంటాయనుకుంటే జస్ట్ ఖాళీ బిందెలు ఉన్నాయన్నట్టు గత ప్రభుత్వం చేసింది, ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకుంటే మన బడ్జెట్ తోటి తేలిపోయింది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో 100% కాంగ్రెస్ పార్టీకి క్లీన్ స్వీప్ అనే విధంగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని కూడా ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది.